వాము, ఆవు పాలు మేడం నేను తెలుగు పాస్ అయిపోయాను తెలుసా? అప్పుడప్పుడు అలా చేస్తా ఉంటాయి. పోరా కూర్చోబో. బెల్లు కొట్టినారు మీరు బోండి. చదువు అవసరం లేదులే, పోతారు గానిరా. నేను పోతాను అనుకునింది మేడం. అందరూ తెలుగు చచ్చిపోతుంది అనేసి అనుకుంటున్నారు, కానీ అది పోతే నేను కాదు. అయినా ఈ తెలుగు బంధువులు అందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితి వస్తే దానికంటే ఒక రోజు ముందే తెలుగు భాష పండితులంతా చచ్చిపోయినట్టేరా. పక్క రాష్ట్రం వాళ్ళు భాష భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదురా, అది మన అమ్మతో మన బాధల్ని ఆనందాన్ని పంచుకునే బాణం. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్థం అవుతుందిరా. అయినా మీకు నేను ఉపన్యాసం చెప్పడానికి కాలేదు, పాట చెప్పడానికి వచ్చాడు. రాయండి చెప్తా. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం వేయినట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం వేయినట్లు. సహస్రం రాయ్. 1000 సార్లు రాయండా సొంతల్లారా. మళ్ళీ ఆంగ్లము. తెలుగులో పిలవండ్రా గురువు గారు అని. ఈ రోజు తెలుగు భాష దినోత్సవం రా. తెలుగుని కాపాడండ్రా. అన్ని భాషలు నేర్చుకోండి, కానీ మన తల్లిని మర్చిపోవద్దురా. దేశ భాషలందు తెలుగు లెస్స. ఒక్కసారి మన తెలుగు భాషను కాపాడిన వారిని గుర్తు తెచ్చుకోండిరా. చెప్తాను వినండి, తెలుగు భాషను కాపాడండి. జిడుగు వెంకటరామమూర్తి గారు, నన్నయ్య, అన్నమయ్య, వేమన, శ్రీపురం త్యాగరాజు, గుర్రజాడ అప్పారావు, శ్రీకృష్ణదేవరాయలు, కందుకూరి వీరేశలింగం, శ్రీరంగం శ్రీనివాసరావు, అదే మన శ్రీ అంటాం కదా, నందూరి సుబ్బారావు, ఇలా తెలుగు భాషను రక్షించిన పితామహులందరికీ మహానుభావులందరికీ ఒకసారి నమస్కరించుకున్నాం లేయండ్రా. తెలుగు భాషని కాపాడుకుందాం. మన తెలుగు తల్లి ప్రీతి ప్రతిష్టాలు ఈ ప్రపంచం